అందరికీ నమస్కారం. ఈరోజు మనం హృదయస్పందన అనే ఒక అందమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక మెడికల్ కాలేజ్, అక్కడ మొదలైన వృత్తిపరమైన గౌరవం చివరికి వ్యక్తిగత ఆకర్షణగా ఎలా మారిందో ఆ ప్రయాణాన్ని చూద్దాం రండి. సో కథలోని అసలు ప్రశ్న ఏంటంటే, ఒకవైపు చాలా స్ట్రిక్ట్ ప్రొఫెసర్, మరోవైపు ఎంతో చురుకైన స్టూడెంట్. అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అంటే ఒకరు క్రమశిక్షణకు పెట్టింది పేరు, ఇంకొకరు ఉత్సాహానికి నిలువుటద్దం. మరి ఇంత వేర్వేరుగా ఉన్న వీళ్ల మధ్య ఆ బంధం ఎలా మొదలైంది? వాళ్ళ ఎమోషనల్ జర్నీ ఎలా సాగిందో చూద్దాం. సరే, మరి కథ ఎక్కడ మొదలైందంటే ఒక పేరున్న మెడికల్ కాలేజ్లో. ఇక్కడే మనకు ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ పరిచయమవుతారన్నమాట. ఒకరు కావ్య, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న ఒక బ్రైట్ స్టూడెంట్. ఇక రెండో వ్యక్తి డాక్టర్ విక్రమ్, కొత్తగా కాలేజ్లో జాయిన్ అయిన చాలా స్ట్రిక్ట్ కార్డియాలజీ ప్రొఫెసర్. చూశారుగా వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ మధ్య ఎంత తేడా ఉందో. కావ్య ఏమో ఎప్పుడు ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది, కాని డాక్టర్ విక్రమ్ ఆయనకు టైం అంటే టైమే, పంక్చువాలిటీకి చాలా విలువిస్తాడు, చాలా స్ట్రిక్ట్. అసలు వీళ్ళ మొదటి పరిచయానికి కారణం కూడా ఈ వేర్వేరు స్వభావాలే. అవును, వాళ్ల కథ మొదలైందే ఇక్కడ. విక్రమ్ సార్ ఫస్ట్ క్లాస్, కావ్య ఏమో లేటుగా వచ్చింది. అంతే, ఆయన టైం మేనేజ్మెంట్ తెలియనివాళ్లు డాక్టర్లు ఎలా అవుతారు అని అనేశారు. ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్య రిలేషన్ సెట్ అయిపోయింది. ఒక గురువు మీద గౌరవం, కాని దాంతోపాటు కొంచెం భయం కూడా. అలాంటి బంధమన్నమాట. సరే, మరి ఆ భయం, గౌరవం నుంచి వాళ్ల బంధం ఆకర్షణ వైపు ఎలా మళ్ళింది? అదే ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్లో ఉన్న టెన్షన్ మెల్లమెల్లగా ఎలా మారిపోయిందో తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, విక్రమ్ సార్ ఎంత స్ట్రిక్ట్ అయినా ఆయన చెప్పే విధానం కావ్యకు భలే నచ్చేసింది. అందుకే తన డౌట్స్ క్లియర్ చేసుకోవటానికి తరచుగా ఆయన క్యాబిన్కి వెళ్లేది. ఆమెలో ఆ నేర్చుకోవాలనే తపన, ఆ క్యూరియాసిటీని చూసి విక్రమ్కి కూడా కావ్యమీద ఉన్న అభిప్రాయం మెల్లగా మారడం మొదలైంది. కావ్య మనసులో ఏముందో బయటకి చెప్పకపోయినా తన ఫ్రెండ్ రమ్య కనిపెట్టేసింది. సరదాగా అడిగేసింది, ఏంటి కావ్య, ఈ మధ్య విక్రమ్ సార్ క్లాస్ అంటే మరీ ఇంత ఇంట్రెస్టా? సార్ని చూస్తుంటే నీ కళ్లలో ఏదో మెరుపు కనిపిస్తోంది అని. చూశారా, వాళ్ల బంధం మారుతోందని బయటవాళ్లక్కూడా అర్థం కావడం మొదలైంది. గౌరవం ఇష్టంగా మారుతున్న ఫస్ట్ సైన్ ఇదే. ఇక వాళ్ల రిలేషన్షిప్లో అసలైన టర్నింగ్ పాయింట్ ఒక మెడికల్ క్యాంప్లో వస్తుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వాళ్ల ప్రొఫెషనల్ బంధాన్ని పూర్తిగా పర్సనల్ బంధంగా మార్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ క్యాంపులో ఉన్నప్పుడు సడన్గా ఒక ఎమర్జెన్సీ కేసొచ్చింది. హార్ట్ ప్రాబ్లంతో ఉన్న ఒక చిన్న బాబు. ఆ టైంలో విక్రమ్, కావ్య ఇద్దరూ కలిసి అద్భుతంగా పనిచేశారు. అంత టెన్షన్లో కూడా విక్రమ్ చాలా ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా ఉండటం చూసి కావ్యకు ఆయన మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఆ ఒక్క సంఘటనతో ఆ రాత్రి వాళ్ల మధ్య బంధం పూర్తిగా మారిపోయింది. అది కేవలం టీచర్ స్టూడెంట్ రిలేషన్ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే ఒక మంచి స్నేహం మొదలైంది. వాళ్ల బంధానికి ఒక కొత్త ఫౌండేషన్ పడిందన్నమాట. ఆ తరువాత క్యాంప్ఫైర్ దగ్గర కూర్చుని మొదటిసారి వాళ్ళిద్దరూ పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నారు. విక్రమ్ తను ఎందుకు డాక్టర్ అయ్యాడో, తన లైఫ్ గోలేంతో చెప్పాడు. అలాగే కావ్య కూడా తన ఫ్యామిలీ గురించి, తన కలల గురించి పంచుకుంది. ఆ మాటలతో వాళ్ల మధ్య ఉన్న దూరమంతా పోయి చాలా దగ్గరయ్యారు. సరే, ఇద్దరూ దగ్గరయ్యారు, బానే ఉంది. కాని ప్రతి ప్రేమకథలోలాగే వాళ్ల ప్రయాణంలో కూడా కొన్ని అడ్డంకులొచ్చాయి. సొసైటీ, వాళ్ల మనసులో వాళ్లకే ఉన్న కొన్ని సందేహాలు. వీటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది కావ్య వాళ్ల ఫ్యామిలీ వైపు నుంచి. వాళ్లు మొదట కొంచెం ఆశ్చర్యపోయారు. కాని ఒక కాలేజ్ ఫంక్షన్లో విక్రమ్ని కలిశాక ఆయన క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అయిపోయి వెంటనే ఓకే చెప్పేశారు. కాని అసలు సమస్య విక్రమ్ మనసులోనే మొదలైంది. ప్రొఫెసర్, స్టూడెంట్, ఇది కరెక్టేనా అని ఆయన చాలా ఆలోచించాడు. తను ఒక ప్రొఫెసర్, కావ్య తన స్టూడెంట్ కదా అనే ఆ ఒక్క విషయం అతని వెనక్కి లాగింది. ఇదే వాళ్లు దాటాల్సిన అతి పెద్ద అడ్డంకి. ఇలాంటి టైంలోనే కదా ఫ్రెండ్స్ అవసరం వచ్చేది. కావ్య ఫ్రెండ్స్ అభి ఇంకా కార్తిక్ విక్రమ్తో మాట్లాడారు. వాళ్ళేం చెప్పారంటే, సార్, క్లాస్ రూంలో మీరు గురువు, కాని లైఫ్లో నచ్చిన పార్ట్నర్ని ఎంచుకోవడంలో తప్పేం లేదు కదా అని. ఆ మాటలు విక్రమ్లోని కన్ఫ్యూజన్ని పోగొట్టాయి, వాళ్ల రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాయి. సో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక కథ చివరి అంకానికి వచ్చేసింది. వాళ్ళ ఎమోషనల్ జర్నీకి ఒక అందమైన ముగింపు ఎలా వచ్చిందో, వాళ్ళిద్దరూ కలిసి తమ కొత్త ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టబోతున్నారో చూసేద్దాం. కరెక్ట్గా అప్పుడే
కావ్య ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసింది. తను హౌస్ సర్జన్ అయ్యింది. దీనితో వాళ్ల మధ్య ఉన్న ఆ ప్రొఫెసర్ స్టూడెంట్ అనే బంధం అధికారికంగా ముగిసిపోయింది. ఇంకేముంది, ఇద్దరూ ఇప్పుడు సమానం. వాళ్ల పర్సనల్ రిలేషన్షిప్కి లైన్ క్లియర్ అయిపోయింది. ఫైనల్గా కాన్వకేషన్ రోజున అందరి ముందు విక్రమ్ ప్రపోజ్ చేశాడు. నీ మెడికల్ బుక్స్లో లేని ఒక విషయాన్ని నేను నీకు నేర్పించాలనుకుంటున్నాను. అది నీతో కలిసి నా జీవితాంతం ప్రయాణించడం అని. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఒకప్పుడు టైం మేనేజ్మెంట్ అని తిట్టిన మనిషి ఇప్పుడు లైఫ్ టైం తోడుంటానని మాటిచ్చాడు. వాళ్ల ప్రయాణం అక్కడితో పరిపూర్ణమైంది. సో ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. వృత్తిపరమైన గౌరవం ఒక బలమైన ప్రేమకు పునాది కాగలదా? అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఏర్పడిన రెస్పెక్ట్ లైఫ్ లాంగ్ నిల్చే ప్రేమకి దారి తీస్తుందా? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.